వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ స్టోరేజ్ అండ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఏ డేటా టైప్కి సంబంధించిందని చూద్దాం అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, టైప్ ఆఫ్ డిక్ట్ అండర్ స్కోర్ ఏ అని కనుక రాసేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏం పోతుందంటే మనం వేరియబుల్లో స్టోర్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క డేటా టైప్ అనేది రిప్రజెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. అది ఏంటిదంటే డిక్షనరీ అనే డేటా టైప్కి సంబంధించింది అనేది వచ్చేసింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తారనేది ప్రీవియస్లీ మనం నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా. అలానే మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నాం, Yes, sir. ఒక ఎంటీ డిక్షనరీ కనుక క్రియేట్ చేయాలనుకోండి, ఎలా క్రియేట్ చేస్తారంటే ఎలా క్లియర్ చేస్తారు, ఫ్లవర్ బ్రేసెస్ని ఇలా క్లోజ్ చేయడం ద్వారా, ఇలా ఎంటీ ఫ్లవర్ బ్రేసెస్ని తీసుకోవడం ద్వారా ఏం చేస్తారంటే, ఏం చేస్తాం మనము ఒక డిక్షనరీ అనే ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తారనేసి నేర్చుకున్నాం అనమాట. ఓకే. అలానే ఇంకొకటి కూడా నేర్చుకున్నాం అనమాట. ఒక ఎంటీ డిక్షనరీని కనుక క్రియేట్ చేయాలనుకో డిక్ట్ ఆఫ్ అని కనుక రాసేసాం అనుకున్నప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఒక ఎంటీ డిక్షనరీ అనేది క్రియేట్ అవుతుంది అనేసి మనకు తెలుసు అనమాట. ఓకే. ఈ కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఇంకొకటి ఏం నేర్చుకున్నాం మనము, ఒక డిక్షనరీ కనుక మనం క్రియేట్ చేసేసామనుకోండి, ఆ డిక్షనరీ లోపల మనం ఏం చేయొచ్చు అంటే కీస్ ఏవైతే ఉన్నాయో ఆ కీస్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయగలమంటే, ఒక డిక్షనరీ లోపల మనం ఒక కీ కనుక రాసామనుకో ఆ కీ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే యూనిక్గా మాత్రమే ఉండాలి అనేసి మనకు తెలుసు అనమాట. అలా కాకుండా మనం ఏం చేసేసామంటే ఆ డిక్షనరీ కీస్ అనేవి డూప్లికేట్స్ అనేది ఇచ్చామనుకోండి, వాటిని కంప్యూటర్ అనేది ఏం చేస్తా అంటే ఎలౌ చేయదు అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. సపోజ్ దట్ ఇక్కడికి నేను ఏం చేసేసంటే మళ్ళీ ఏజ్ అనే ఒక కీ రాసేసాను, కాలం పెట్టేసి ఎంత ఇచ్చాను, 37 అని ఇచ్చాను. ఇప్పుడు మనకి కోడ్ని కనుక రన్ చేసేసాను, అప్పుడు నాకేం కావాలి, నేమ్ తేజ, ఏజ్ 24 అండ్ ఏజ్ 37 అనే వాల్యూస్తో నాకేం కావాలి, ఒక కీ పేరు అనేది రావాలి. కానీ నాకేమైందంటే రాకపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఒక కీ పేరు వచ్చింది కానీ ఇంకొకటి రాలేదు. అంటే మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసేటప్పుడు ఒక రూల్ నేర్చుకున్నాం అనమాట. కీస్ ఆర్ ఆల్వేస్ యూనిక్గా మాత్రమే ఉండాలి అనేసి మనం నేర్చుకున్నాం. అలానే వాల్యూస్ అనేది ఎలా ఉండొచ్చు అనుకున్నాం, వాల్యూస్ అనేది ఎలా ఉండొచ్చు అంటే వాల్యూస్ అనేవి ఎలా ఉండొచ్చు, ఇమ్యూటబుల్. అంటే వాల్యూస్ అనేవి ఏమవ్వచ్చు అంటే రిపీటెడ్గా అయినా ఉండొచ్చే కానీ కీస్ అనే వాటిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే రిపీట్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకున్నాం. అవునా కాదండి? దీంట్లో ఏమన్నా జరుగుతుందా ఈ లాజిక్లో కూడా? Yes, sir. అలానే మనం ఒకటి ఏం నేర్చుకున్నాం చూద్దాం. ఒక డిక్షనరీ లోపల మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక కీ వాల్యూ పేరుని కనుక యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారో చూద్దాం. ప్రీవియస్ సెషన్లో ఏం చెప్పాను నాకు గుర్తులేదు. డిక్షనరీ అంటే మీకు అర్థమైపోయింది. యా, అంటే డిక్షనరీకి సెట్కి మధ్యలో డిఫరెన్స్ చూసాం అనమాట. డిక్షనరీ అంటే ఏం నేర్చుకున్నాము, కీ వాల్యూ పేర్స్ ఉంటే దాన్ని డిక్షనరీ అనుకున్నాం. ఓన్లీ ఫ్లవర్ బ్రేసెస్ లోపల వాల్యూస్ మాత్రమే ఉన్నాయి అనుకోండి, వాటిని ఏమంటారంటే సెట్ అంటారు అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకేనండి, ఇది కూడా మీకు అర్థమైపోయింది. అలానే కీస్ అనేవి ఇన్వర్టబుల్గా ఉండాలి. ఒక ఎంప్టీ డిక్షనరీ ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకున్నాం. యాక్సెసింగ్ ఐటమ్స్ అంటే ఒక డిక్షనరీ లోపల ఏదైనా ఒక ఐటమ్ని కనుక యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తారో చూద్దాం. ఆల్రెడీ ఇది కూడా చెప్పాను కదండి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది కూడా మనం చేసేద్దాం అన్నమాట. ఒక డిక్షనరీ తీసుకున్నాం. ఈ డిక్షనరీ లోపల ఏం చేద్దాము, తేజ అనే వాల్యూని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. హౌ కెన్ వీ గెట్ ద వాల్యూ తేజ? ఇప్పుడు నేను తేజ అనే ఒక వాల్యూని కనుక తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకోవాలి? కీ వాల్యూని బట్టి తెచ్చుకుంటాం సార్ నేమ్ అని. అలానే ఇప్పుడు నేను కోడ్ డిక్షనరీ ఆఫ్ రాస్తున్నాను. నేమ్. లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఏ వేరియబుల్. ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తాను అంటే 1, 2, 3 అనే వాల్యూస్ తీసుకున్నాను. 2 అనే ఐటమ్ని తెచ్చుకోవాలి, 2 అనే వాల్యూని తెచ్చుకోవాలి. హౌ కెన్ వీ గెట్ ద వాల్యూ ఫ్రమ్ ద లిస్ట్? లిస్ట్ ఏ ఆఫ్ 1. ఓకే. ఇప్పుడు నాకేమైంది, 2 అనే వాల్యూ రావడం జరిగిపోయింది. ఏదైనా ఒక వాల్యూని కనుక తెచ్చుకోవాలంటే లిస్ట్లో ఎలా తెచ్చుకున్నాను, అలానే ఒక డిక్షనరీ లోపల తేజ అనే ఒక వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాను. హౌ కెన్ వీ గెట్? యా, దెర్ ఈజ్ ఎ మెథడ్ యూజ్ లిస్ట్ ఏ చేస్తున్నాను. ఆఫ్ ఇంకొక నేమ్. మెథడ్ ఉంది. అంటే అదే ఏదైనా ఒక డిక్షనరీ వాల్యూని ఆఫ్ నేమ్. కనుక తెచ్చుకోవాలంటే మనం యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ రాస్తాం. ఆ యాక్సెసింగ్ ఏం చేస్తాం, వేరియబుల్ నేమ్ రాసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి, జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇండెక్స్ నెంబర్ చెప్తారు అనమాట. అంటే 1 అయితే 1, 0 అయితే 0 అని చెప్తారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, తేజ్ అనే వాల్యూ తెచ్చుకోవాలని 0 అని కనుక చెప్పాం అనుకో మనకి ఏమొస్తుందో చూద్దాం. ఏమొస్తుంది, కీ ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఐటమ్ని కనుక తెచ్చుకోవాలి అంటే జనరల్గా మనం ఏం చేసేసాము, యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అదే డిక్షనరీలో అయితే ఈ యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇలా చేయలేరు అనమాట. అలా చేయాలి అంటే ఒక వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలి అనుకోండి, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రేసెస్ ఇన్ బిట్వీన్లో కీ యొక్క నేమ్ అనేది ఇస్తామన్నమాట. కీ అనేది ఇస్తామన్నమాట.
మనం ఏదైతే కీ క్రియేట్ చేసుకున్నామో ఆ కీ కనుక ఇచ్చామనుకోండి, దానికి కరస్పాండింగ్గా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మాత్రం మనకి ఏమవుతుందంటే అప్డైన్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. ఇప్పుడు నేను తేజ అనే వాల్యూ తెచ్చుకోవాలనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే నేమ్ కీ అనే కీని కీ ఏంటిది నేమ్ అనేది కాబట్టి ఈ స్క్వేర్ బ్రేసెస్లో ఇండెక్స్ చెప్పకుండా నేను ఏం చేశానంటే కీ అనేది కనుక ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే తేజ అనే ఒక వాల్యూ అనేది రావడం జరిగిపోతుంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అలానే 14 అనే వాల్యూని కనుక తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి రోల్ నెంబర్ అని ఇద్దాం. రోల్ అండర్ స్కోర్ నెంబర్ ఇద్దాం. రోల్ నెంబర్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే 14 అనే